అన్నా నేనైతే ఒకటే చెప్తా, జంపర్ మే బంపర్ మూవీ ఇది. స్క్రీన్ నుంచి ముఖం ఏడా తిప్పుకోవాలి అర్థం కాలేదు, తిప్పుకోవాలా వద్దా అర్థం కాలేదు. సో యా వెళ్ళండి. మంచిగా యాక్షన్లు ఆ జంపర్ సీన్లు ఎంజాయ్ చేసి బయటికి రండి అంతే. అన్న కేజీఎఫ్ ఉత్త యాక్షన్ అన్న, ఇందులో వేరే వేరే యాక్షన్ సీక్వెన్స్లు కూడా ఉన్నాయి. సో యా ఫైన్, ఎంజాయ్ చేయండి మూవీ అంతే. ఏమో అన్న, జనాలకి సినిమా నచ్చితే ఏ రేటింగా ఆర్ రేటింగా యూ రేటింగా ఏముండదు, వెళ్ళిపోతారు జనాలు. ఏమో అన్న నాకైతే తెలీదు, నేనైతే ఒక మిక్స్డ్ ఫీలింగ్లో ఉన్నాను. సో రాంగా రైటా మనం ఏం చెప్పలేము. బట్ యా వర్కౌట్ అయితే వెరీ గుడ్, కాకపోయినా ఫైన్. నెక్స్ట్ ఇంకోటి ఉంది, యానిమల్ రేంజ్ లో కాకపోయినా కూడా బాగానే చేశారు అనిపిస్తుంది అన్న. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగతో మనం కంపేర్ చేయలేం అంతే. రెండు క్యారెక్టర్లు కూడా యా చాలా చాలా బాగుండింది అన్న. అది ఆ కెమిస్ట్రీ అది చాలా బాగా బ్యూటిఫుల్ గా చూపించారు. యంగ్ లుక్ గడ్డం లేకుండా యష్ గారిని ఐ గెస్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా గడ్డం లేకుండా సినిమాలో. కానీ యా బాగుండే, ఎంజాయ్ చేస్తారు సినిమాని అయితే. ఏమో అన్న డౌటే నాకు, అబ్బే డౌటే. చాలా బాగుంది టాక్సిక్ మూవీ. ఎస్ పర్ఫార్మెన్స్ మనం కేజీఎఫ్ లో చాలా చూస్తాం, కేజీఎఫ్ కి మించి ఉందండి ఇందులో. ఖైరాత్వాని పర్ఫార్మెన్స్ చాలా బాగుందన్న. ఆ మెయిన్ నేను ఎస్ తప్ప ఇంకెవరు. నయనతార పర్ఫార్మెన్స్ వీళ్ళందరూ గ్లామర్ కి పెట్టినట్టు పెట్టారు, కానీ కలెక్షన్స్ నాకు తెలిసి ఒక రోజు 2 రోజుల్లోనూ కూడా వచ్చేసి కెపాసిటీ ఉంది దీనికి. ఎందుకంటే మూవీ అలాగే ఉంది, పక్క కమర్షియల్ ఇష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మూవీ చూడాలని. అది ఇంకా మాటలో చెప్పలేదు. యష్ గారి యాక్టింగ్ మాత్రం అయితే అసలు గూస్ బంప్స్. 1000 కోట్లు కొడుతుంది టాక్సిక్. అసలు యూత్ అసలు థియేటర్ మొత్తం చూడండి, అసలు అరుపులే అరుపులు. అసలు 5 హీరోయిన్లు ఉన్నారు ఇందులో. ప్రతి ఒక్క హీరోయిన్ చూస్తుంటే అసలు థియేటర్ లో అసలు మామూలుగా కాదు. అసలు ఆ ఎక్స్పోజింగ్, ఆ స్టైల్, అబ్బా కేజీఎఫ్ కాదన్నా, కేజీఎఫ్ కంటే మించి ఉంది సినిమా. ఈసారి దురంధర్ కేజీఎఫ్ అన్ని మించి టాక్సిక్ కొడుతుంది. కార్ సీన్ కాదన్నా, కార్ సీన్లు కానీ సాంగ్స్ కానీ ఆ థియేటర్ లో చూస్తుంటే అసలు అబ్బా నిజంగా 2 కళ్ళు సరిపోవట్లేదు నాకు. హనిమల్ సినిమా చూపించారు ఇక్కడ, హనిమల్ లో ఉన్న రొమాన్స్, ఆ ఎక్స్పోజింగ్ అవన్నీ ఇక్కడ చూపించారు. దానికి త్రిబుల్ ఉంది సినిమా. యూత్ వస్తే మాత్రం అయితే ఖచ్చితంగా మీరు పెట్టిన డబ్బులకు మాత్రం అయితే వర్త్ అమ్మా వర్త్ అంటారు. సినిమా గురించి చెప్పాలంటే మాటలు రావట్లేదు, ఏ సినిమాలా చెప్పాలో అర్థం కావట్లేదు. వైలెన్స్, ఆ మ్యూజిక్, ఆ సాంగ్స్, ఆ ఎలివేషన్స్, ఆ లొకేషన్స్, ఆ డ్రెస్సింగ్, మన యష్ గారి స్టైల్, రొమాన్స్ అసలు అమ్మ మూడు కాదు హాలీవుడ్ కి అమ్మ మూడు లాగా ఉంది సినిమా.